హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది ఈ ఆడంగోన్ని. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎక్కువ బూతులు వాడాలనుకోవడం లేదు. అది ఎందుకు అనేది ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకే అర్థమవుతుంది. ఓకే మామ, వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. అలాగే వీడియోకి లైక్ చేయండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకో మాట ఏంటంటే, నేను ఏదో కష్టపడి ఇప్పుడే చిన్న ఇంట్రో అనేది రెడీ చేసుకున్నా. అది ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి. పక్క దింగర ఎర్రిపోక వీడు రోత టాలెంట్ మొత్తం వీడు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాలో చూపించి సావా మింగుతున్నాడు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వ్లాగింగ్ అంటే కొంచెం అద్దు పద్దు ఉండాలరా నాయన. మరి ఇష్టం వచ్చినట్ట ఏకంగా వీడు నేను సూసైడ్ చేసుకుంటున్నా అని వీడియో పెట్టినాడు. సరే, ఏమైనా నిజంగా చేసుకుంటాడా అని కొంతమంది వెయిట్ చేశారనుకో కింద కామెంట్ బాక్స్ లో, అది వేరే విషయము. అసలు మీకు 6 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు ఎలాంటి వీడియోలు తీయాలి, మీ కంటెంట్ అనేది ఏ రేంజ్ లో ఉండాలి, కానీ మీరు తీసే రోత్ ఏంటారు అది గబ్బునాయాలారా. ఈ గబ్బు గళ్ళకి వేరే పనే ఉండదు. వీడియో స్టార్ట్ అయిందంటే ఏడుచుకుంటూ మాకు ఇదైంది అదైంది, ఇదే మామ అది నమ్మతితో ఆ ఏడుపు యాక్టింగ్ చేద్దామన్నా నాకు రావడం లేదు. కానీ వీళ్ళు ఎలా కాదు, ఏడుపు యాక్టింగ్ ని పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఎవడో సారీ తిట్టకూడదు అనుకున్నాను కదా, తిట్టకూడదు, ఎవడో వేసినట్టు ఏడుస్తా ఉంటారు మామ. మా జీవితం నేను ఒక్కడినే చూస్తే సరిపోదు మామ, మీరు కూడా చూడాలి. నేను పడ్డ కష్టం మీరు కూడా పడాలి. అందుకు ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. వాడొక పాలు నేనొక పాలు కాదు, వాడు నేనొకటి నేనొకటి. ఇప్పుడు వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇందాక వీడు అన్ని ఏడ్చాడు కదా చచ్చిపోతున్నానని. వీళ్ళన్న చచ్చిపోయినాడని ఫిక్స్ అయ్యి ఏడుస్తున్నాడు. అరే మీ అన్న చచ్చిపోయిన వీడియో ఎవర్రా రికార్డ్ చేసింది? ఎవర్రా రికార్డ్ చేసింది? ఏ హౌలేకాడ రికార్డ్ చేసి వీడియోలో అప్లోడ్ చేసింది? అంటే అది మరి వ్యూవర్స్ అంత ఇర్రి పువ్వులు ఏం కాదురా, వాళ్ళకు కూడా దిమాగ్ ఉంది. ఓసారి కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే కదా తెలిసేది కింద ఏ కామెంట్లు వస్తున్నాయి. ఓసారి పోయి ఫేస్బుక్ లో చూసుకోండి కామెంట్లు ఎలా వస్తున్నాయి ఆ వీడియోకి. ఎర్రి పువ్వు వేషాలు, మీరు ఎర్రి పువ్వు వీడియోలు, అది పెద్ద ఎర్రి పువ్వు కాన్సెప్ట్ మామ. ఎందుకంటే దీని తర్వాత ఇంకో పార్ట్ ఉంది. ఇది 3 పార్ట్లుగా ఉంది మామ. ఇంకో పార్ట్ ఉంది, ఒకసారి చూడండి. మామూలు ఉండదు, అది కళ్ళల్లో నుండి నీళ్ళు కాదు రక్తం వస్తుంది, అలాంటి కాన్సెప్ట్ ఇది. పోయినా కూడా అన్న దొరికే వరకు మాత్రం ఖచ్చితంగా తిరుగుతానే ఉంటాము. మేము కాదు, మాతో పాటు ఇంక 20 మంది కూడా తిరుగుతున్నారు అనమాట. ఎవరికి దొరికినా కూడా ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ ఇస్తానే ఉంటాం మీకు. ఎందుకంటే ఇట్లా నిజంగా తప్పిపోయిన వాళ్ళు కూడా అదే పనిగా ఇలా రికార్డ్ చేసి మరి వీడియో పెట్టడేమో. అలా చెప్తున్నాడు. ఎవరైనా సమాచారం కనిపిస్తే మాకు చెప్పండి, మేము వెతుకుతున్నాం, మాకు దొరకడం లేదు, మీకు కనిపిస్తే ఆచూకి తెలపండి. ఏం యాక్టింగ్ రా బాబు. నేషనల్ అవార్డులు, ఆస్కార్ అవార్డులు ఎవరెవరికో ఇస్తున్నారు కదరా, మీ ముగ్గురికి కదరా ఇవ్వాల్సింది. మా జీవితం ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా? రోత పర్ఫార్మెన్స్, రోత ముఖాలు, రోత కాన్సెప్ట్లు, మొత్తం మీ దగ్గరే ఉంది. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మీరు అన్న దొరుకుతాడు ఇంటికి, ఒకసారి చూడండి మీరు. ఈ ఏరియాలో చిన్న ఉన్నారని చెప్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 4 రోజుల నుంచి ఇందులోనే ఉన్నారని అంటున్నారు. చిన్న నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు నువ్వు? దయ్యాల కొంప బల వెతుక్కున్నారు ఏమన్నా కానీ. ఆ దయ్యాల కొంపలో తీసుకుపోయి మీ అన్నను అక్కడ పండబెట్టి తర్వాత నువ్వు కెమెరా తీసుకొని పోయి రికార్డ్ చేసి, ఎందుకు రాయింది కష్టాలు? ఇప్పుడు లాగింగ్ పేరుతో రోత మొత్తం చూపిస్తున్నారు కదరా. ఇది చాలదన్నట్టు ఇంకో కాన్సెప్ట్ ఉంది మామ. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మామ నీకు యాక్సిడెంట్ అయితే ఎక్కడ పోతావు మామ?
నీకు బయట యాక్సిడెంట్ అయితే నువ్వు ఎక్కడ పోతావు? హాస్పిటల్కి కదా పోయేది. వీడు ఎక్కడ పోతాడో ఒకసారి చూడు. అయ్యో అయ్యో ఏమైంది ఏమైంది యాక్సిడెంట్ मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा తల మీద అంత బ్లడ్, చేతికి బ్లడ్, నడవడానికి కూడా కష్టం ఉంది. బయట నుంచి అటు నుంచి అటు హాస్పిటల్ పోక ఇంటికి ఎందుకు వచ్చావురా ఎరుపువా? అది ఫేక్. నీ మైదానం, నీ యాక్టింగ్ లెవెల్కి, ఇంట్లో నీ వైఫ్ ఇచ్చే పర్ఫార్మెన్స్కి దండం రా దూత. మా వల్ల కాదురా, ఇక నుంచి ఇలాంటి వీడియోలు చేయకంటారా బాబు. మామూలు పర్ఫార్మెన్స్ కాదురా ఇది. ఇది 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 కొట్టుకోవడం ఏదిరా. అసలు ఈ వీడియో చూస్తున్నప్పుడు నా కళ్ళల్లో నుంచి నీళ్ళు రక్తము వచ్చి మొత్తం అయిపోయింది మామ. స్టాక్ అయిపోయింది, బాడీలో ఏం లేదు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు ఇక్కడ. చాలరా బాబు, ఇలాంటి వీడియోలు ఆపడరా. ఎందుకంటే ఈ బూతులు ఎందుకు తిట్టడం లేదంటే తెలుస్తుంది. ఎందుకు మీ ఫస్ట్ వీడియోలు అన్ని చూస్తే చాలా బాగున్నాయి మామ. అందుకే బూతులు తిట్టాలి అంటే నాకు మనసులో ఆడలేదు మిమ్మల్ని. కుకింగ్ అయినా కానీ చాలా బాగున్నాయి. ఏ వీడియోలు చూసుకున్నా కూడా ఎక్కడ కూడా రోతా ఉండదు, క్రింజ్ ఉండదు, ఏముండదు. చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటాయి వీడియోలు. కానీ ఇప్పుడెందుకు మామ ఇలా తయారయ్యారు మీరు ఎర్రి పువ్వుల్లాగా? He is infected, corrupted, contaminated, fragged, manipulated, perverted, fraudulent, rotten, unethical, faithless, unprincipled, two-faced, twisted, crooked, crippled criminal. మాటికి నువ్వో పిల్లను, నీ వైఫో పిల్లను ఎత్తుకొని నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉందని ఏడుస్తూ ఉంటారేంట్రా. మీ ఏడుపు చూసి చూసి ఫేస్బుక్, యూట్యూబ్ ఆన్ చేయడమే మానేశారా సగం మంది. మహారంట్రా బాబు. అంటే కెమెరా ముందుకు వచ్చి నాకు ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఇట్లా వచ్చింది, అర్ధరాత్రి దొంగలు వచ్చి డోర్ కొడుతుంటే వీళ్ళు వీడియో రికార్డ్ చేసి పెడుతుంటారు మామ. అసలు ఎవడన్నా చేస్తారా? కొంచెమైనా నమ్మేలా రియాలిటీగా ఉండాలి కదరా వ్లాగింగ్ అంటే. అందరూ రిపోర్ట్ కొట్టి మీ ఛానల్ దెంగిపోకపోతే అప్పుడు చెప్పండి మామ. తొందరగా మారి మీరు ఆ వీడియోలు, చెత్త వీడియోలు అన్నీ తీసుకోపోయి డస్ట్బిన్లో వేసి మీరు ఫస్ట్లా వీడియోలు చేస్తే మీ ఛానల్ బతుకుంటుంది. లేకపోతే అది సమాధే, డౌటే లేదు. ఓకే మామ, నేను ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే చెప్పేది. మీరు ఫ్యూచర్లో కనుక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే, లేకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వీడియోలు చేయాలనుకుంటే ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు మాత్రం చేయకండి మామ దయచేసి. ఏదన్నా చిన్న చిన్న కాన్సెప్ట్లు ఏదో కూడా చేసుకోండి, కానీ ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు అయితే చేయకండి. అయిపోయింది కదా, పోయి పని చూసుకోండి, పోయి చదువుకోండి. వస్తా.